మనం ఏ టెస్ట్ చేసుకోవాలన్నా ప్రతిసారి ఏదో ఒక నీడిల్తో కుచ్చి ఒక డ్రాప్ బ్లడ్ తీసే కానీ టెస్ట్లో. కానీ ఇప్పుడు అలా కాదు, ఏఐ టెక్నాలజీ చాలా అడ్వాన్స్గా ఉందనడానికి నిదర్శనంగా నీలోఫర్ హాస్పిటల్లో ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. సెల్ఫీ తీసుకున్నంత ఈజీగా బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవెల్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తెలిసిపోతూ ఉన్నాయి. సో అది ఎలా పనిచేస్తుంది, దీనికి గల కారణాలు, ఎలాంటి టెక్నాలజీ వాడారో మనం చేసుకున్నాం. హరిప్రియ గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఇది ఎలా పనిచేస్తుంది ఏఐ టూల్, ఏ విధంగా దీన్ని తీసుకొచ్చారంటారు? ఇది చాలా తేలికగా జస్ట్ మనం ఫోటో తీసుకున్నట్టు కెమెరా ఫోన్లోకి మనం ఎలా సెల్ఫీలు తీసుకుంటున్నామో అలా పెట్టుకుంటే చాలు. ఎలాంటి నీడిల్స్తో పెయిన్ అవసరం లేదు. యాక్చువల్లీ ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫోటో ప్లెతిస్మోగ్రఫీ. అంటే జస్ట్ లైట్ మన బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న బ్లడ్ టిష్యూస్ అది ఎలా అబ్జర్వ్ అవుతుంది, అది ఎంత మటుకు రిఫ్లెక్ట్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని ఇది వర్క్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ది యాప్ వీ కెన్ మెజర్ హార్ట్ రేట్, రెస్పిరేటరీ రేట్, బ్లడ్ ప్రెషర్, సాచురేషన్, ఇవన్నీ వైటల్ థింగ్స్ విత్ ఇన్ మినిట్స్లో వీ కెన్ మెజర్, దట్ టు వితౌట్ ఎనీ పెయిన్. ఇది ఎంత యాక్యురేట్గా ఇవ్వచ్చు? అప్రాక్స్ మనం బ్లడ్తో తీసుకున్న దానితో పోలిస్తే ఈ కెమెరాతో తీసుకున్నది ఫోటోతో ఎంత యాక్యురేట్గా రావచ్చు ఒరిజినల్ బ్లడ్తో పోలిస్తే సెల్ఫీతో? సో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ మాట్లాడాలంటే రవికుమార్ గారు రావాలి. నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇది ఇంత యాక్యురేట్గా పనిచేస్తుంది అంటారు? ఇది ఆల్రెడీ అడల్ట్స్లో ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్. సో ఈ డయాగ్నోస్టిక్ వాళ్ళు దాన్ని ఎక్కువగా ప్రాచుర్యం లేకుండా ఆపుతున్నారు, బికాస్ దట్ ఈస్ ఎ బిగ్ లాస్ టు దెమ్. సో దీని యాక్యురసీ అడల్ట్లో చాలా బాగున్నది. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే 1000 బేబీస్ అంటే చిల్డ్రన్లో, అంటే 5 సంవత్సరాల నుంచి ఎవరైతే కెమెరా వైపు ఇట్లా చూడగలరు వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం. చేసి 12 సంవత్సరాల లోపు పిల్లలకి వాళ్ళకి సెలెక్ట్ చేసి 1000 బేబీస్కి మేము రొటీన్గా హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తున్నాం. బ్లడ్ ఈ కెమెరాతో కూడా టెస్ట్ చేస్తాం. ఈ రెండు కోరిలేట్ చేసి అడల్ట్లో ఉన్న యాక్యురసీ పిల్లల్లో కూడా ఉన్నది అని ఎస్టాబ్లిష్ చేస్తాం. అండ్ ఇది ఓన్లీ యాప్ ఒకటే కాదు, దీన్ని మేము చాలా మోడిఫై చేస్తున్నాము. ఈవెన్ HbA1c కూడా దీంతో వచ్చేటట్లుగా చేస్తున్నాం. సో ఇదంతా ప్రక్రియ జరగడానికి 1 to 2 months జరుగుతుంది. సో తర్వాత ఇఫ్ ద రిపోర్ట్స్ అండ్ రిజల్ట్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ అథారిటేటివ్గా అనిపిస్తే మేము గవర్నమెంట్కి రికమెండ్ చేసి ఇది చేయమని చెప్తాం. దీనివల్ల ఏమవుతుందంటే టెక్నికల్ పర్సన్స్ అవసరం లేదు ఎక్కువ, కానీ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయక్కర్లేదు, రియేజెంట్స్ ఖర్చు, మిషన్ మెయింటెనెన్స్, ఆన్గోయింగ్ ఎక్స్పెండిచరు ఇదంతా తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ టూల్ ఫర్ ద మాస్ అనమాట. అందరికీ స్క్రీనింగ్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరికైతే ఒకవేళ 10 ఉండవలసిన హిమోగ్లోబిన్ 5 ఉంది అని వస్తుందంటే మళ్ళీ మనం వాళ్ళకి మాత్రమే బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి. సో అట్లాగా స్క్రీనింగ్ టెస్ట్ కింద చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకోసం ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి టుడే వీ హ్యావ్ టేకెన్ దిస్ టాస్క్ ఎస్టర్డే అండ్ వీ వాంట్ టు ప్రూవ్ దట్ దిస్ ఈజ్ ఆన్ పార్ విత్ ద అడల్ట్ రిజల్ట్స్. సో +or -1-2% ఉంటుంది, పర్వాలేదు. బట్ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు ఆ హిమోగ్లోబిన్ 11 ఉన్నా 10 ఉన్నా పెద్ద ఫరక్ పడదు, బట్ తక్కువ వస్తేనే ప్రాబ్లం ఉంటుంది. సో అందుకోసం ఈ స్క్రీనింగ్ కోసం ఉపయోగించాలనేసి మా దృక్పథం. రైట్. ఈ యాప్లో ఏదైతే తీసుకొచ్చో ఎలాంటి ఏ టూల్ వాడారు అండ్ ఇది ఫ్యూచర్లో ఎలాంటి ప్రొవిజన్స్ సృష్టించబోతున్నారు? ఇది ఫేస్లో ఉన్న బ్లడ్ని ఇందులో యాప్ ఓన్లీ మనం ఫోన్ తోటి ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది, ఫోన్తో పెడితే సరిపోద్ది. కానీ ఫేస్ మీద కొద్దిగా లైటింగ్ ఉండాలి. అదే సన్లో తీస్తే అవసరం కూడా ఉండదు. సో ఎవరైనా తీసుకోవచ్చు. సో కాదంటే ఇది యాప్ పర్చేజ్ చేయాలి. మేము దాన్ని కొంచెం మోడిఫై చేస్తున్నాం కాబట్టి ఇంకా ఫ్రీగా రిలీజ్ చేయలేదు. ఒక యాప్ ఆల్రెడీ ఉన్నది. ఇది ఆస్ట్రేలియా నా ఫ్రెండ్ వచ్చి ఇది ఇట్లా చేద్దాము అంటే, సో ఐ హవ్ టేకెన్ ద ఇనిషియేషన్. సో వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్. మీకు డెమో కూడా చూపిస్తాము. సో దాన్ని బట్టి మీరు వీడియో తీసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. రైట్ సార్. ఓకే. యా ఇది ఒకవేళ మనం అనుకున్నట్లుగా రిజల్ట్స్ ఇంకా బాగా వస్తే సో డెఫినెట్లీ ఇప్పుడు ఎక్స్రే ఫిలిమ్స్, రేడియాలజీ ఎక్స్రే ఫిలిమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి 1 నిమిషంలో అది నిమోనియా అని, టీబీ అని, క్యావిటీ అని ఎట్లా చెప్పగలుగుతున్నారు. అట్లానే ఇప్పుడు ఇంతకుముందు మనుషుల మీద ఆధారపడి ఉండే
నెమ్మదిగా రీప్లేస్ అయిపోతుంది. ఇది కూడా అంతే రీప్లేస్ అయిపోతుంది. సో బికాస్ దిస్ ఇస్ సమ్ టెక్నాలజీ ఈజ్ ఇన్వాల్వ్. ఇట్లా లైట్ పట్టడం వల్ల ఫోటో ప్లిస్మోగ్రఫీ అంటాం, పీపీడి టెక్నాలజీ. దీంతో ఇది రీడ్ అవుతుంటుంది. ఇక్కడ మన ఫేస్ మీద ఉన్న బ్లడ్ సర్క్యులేషన్, దాంట్లో ఉన్న ఆక్సిజన్ ఎంత ఉంది, దాంట్లో ఉన్న గ్లూకోజ్ ఎంత ఉన్నది, అది రీడ్ చేస్తుంటుంది. సో దీంతో వచ్చేది డిసడ్వాంటేజ్ ఏం లేదు, అడ్వాంటేజ్ ఈజ్ సూపర్ అడ్వాంటేజ్ ఉన్నది. 30 seconds 40 secondsలో యూఆర్ గెటింగ్ బేసిక్ రిపోర్ట్. సో దానివల్ల ఈ డయాబెటీస్ వాళ్ళు ఉన్నారనుకుందాం, 3,000 రూపాయలు వాళ్ళు HbA1c చేయించుకోవాలంటే 3,000 రూపాయలది నీకు 100 రూపాయల లోపలే అయిపోతుంది. సో ఇంట్లో కూర్చొని చెక్ చేసుకుంటారు. ఇట్లాంటి అడ్వాంటేజ్లు చాలా ఉన్నాయి. సో ఈ టెక్నాలజీ పేరెంట్స్ ఇది ఇప్పుడు దీని పేరు ఏమంటారు? పీపీడి అంటాము, ఫోటో ప్లిస్మోగ్రఫీ. ఓకే. సో అది మీకే పలకడానికి స్పష్టంగా ఉంటుంది, మేము పలకాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో చూసారు కదా, ఏదైతే ఏ అడ్వాన్స్గా వెళ్తుందంటే, ఎంత అడ్వాన్స్గా వెళ్తుందంటే ఎంత ఫాస్ట్గా వెళ్తూ ఉంది. నీడిల్కి వచ్చి బ్లడ్ తీసే అవసరం లేదు. సెల్ఫీ తీసుకున్నంత ఈజీలో, మీరు ఒక ఫిల్టర్ వేసుకుని సెల్ఫీ తీసుకున్నంత ఈజీలో రిజల్ట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఇది యాప్ సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ సమస్యతో పవన్ వాయిద్యం, RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.